మరి ఇలా కథ ఏందనేది ఒక్కసారి చూస్తే, ఈ రెడ్డి ఉన్నాడు కదా, ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్హత లేదా అంటే మస్తుగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని పెట్టలే. రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి, ఈయన కింద అంటే ఈ రెడ్డి వాళ్ళకి సంబంధించిన కాలేజీలు వీళ్ళ కథ కాపాడడానికి వేం నరేందర్ రెడ్డి. విద్యాశాఖ ఎవరి దగ్గర ఉంది? రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. ఈ విద్యాశాఖను డీల్ చేస్తుంది ఎవరు? ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి. మరి ఇప్పుడు యూనివర్సిటీ వీసీ ఎవరు? కరుణాకర్ రెడ్డి. వీసీ ప్రస్తుతం నందకుమార్ రెడ్డి. ఇప్పుడు గతంలో కరుణాకర్ రెడ్డి, ఇప్పుడు నందకుమార్ రెడ్డి ఈయన. మరి ఈయన ఏం చేయాలి? మల్లారెడ్డి, పల్లారాజేశ్వర రెడ్డి, ఇక్కడ అనురాగ్, పట్నం మహేందర్ రెడ్డి, ఇట్లా ఈ రెడ్లకు ఉన్నటువంటి కాలేజీలను ప్రొటెక్ట్ చేసి ఇందులో వీళ్ళు వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళందరూ సహకరించాలన్నట్టు ఈ రెడ్లంతా కలిసి. మరి ఇప్పుడు ఈ కారణంగా ఏమైంది? ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళ 200 సీట్లు ఎంబీబీఎస్ సీట్లను వీళ్ళు దొంగతనంగా ఈ ముఠా అంతా కలిసి అమ్ముకున్నారు. వీళ్ళందరూ కూడా పేదలు, డాక్టర్లు కాకుండా అడ్డుకున్న. మరి వీడు కోటిన్నర పెట్టి ఎంబీబీఎస్ చేసినోడు మన గాంధీ దవాఖాన ఎందుకు పనిచేస్తాడు? మన ఉస్మానియాలో ఎందుకు పనిచేస్తాడు? ఇంకో కార్పొరేట్ హాస్పిటల్ పెట్టుకుంటాడు. ఫీజు తీసుకుంటే కూడా 500 రూపాయలు ఎంత తీసుకుంటాడు? 5 లక్షలు తీసుకుంటాడు ఫీజు. ఎందుకంటే కోట్లు పెట్టినాడు ఉట్టి తీసుకోడు కదా.